పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రీ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తోంది. ఏప్రిల్ 26న టెస్ట్ 1, మే 3న టెస్ట్ 2 ఉంటుంది. ఈ మాక్ టెస్ట్ కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ కోసం పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్, లంచ్ ఫెసిలిటీ, కెరీర్ గైడెన్స్, పేరెంట్స్ కి ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా ఇస్తోంది. వెంటనే రిజిస్టర్ అవ్వండి. వాళ్ళ కార్యాలయాలు తీసుకుపోవడం ఒక సెంటిమెంట్. 20-30 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసిండు. ఆర్టీసీలో పనిచేస్తే ఆయన తీసుకుపోయి ఒక డెడ్ బాడీ తీసుకుపోయి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు డిపో దగ్గర ఉంచానని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఆర్టీసీ డిపో ఇండియాలో, పాకిస్తాన్లోనూ, బంగ్లాదేశ్లో ఇక్కడ ఉన్నది. పోలీసు వచ్చి వాడు కాముషి ఉన్నది, ఏం లేదు. ఇది అలవాటు అయిపోతుంది అంటే కార్మికులు చనిపోవడం కోరుకుంటుంది. ప్రభుత్వానికి అర్థం కాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాన్ని మనం చేయమంటున్నాం. ఇక్కడికి వచ్చి ఏదో మనం రాజకీయం చేయడానికి దానికోసం కాదు. ప్రభుత్వమే కావాలనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చుకోవడం ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఏమంటున్నారు, నేను కూడా అన్నా, నేను బస్ ఎక్కుతా, ఎండలు చూడ ఎవ్వరు రాకుండా చేస్తా, నేను కూడా రాను, ఎవ్వరు రారు, ఏ నాయకుడు రారు, ఎవరు రారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక అంబులెన్స్ ఎక్కించుకొని బాడీని మీ పోలీస్ ఆఫీసర్ పోండి, పోయి 5 నిమిషాల ఉంచి తీసుకురండి, ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత మాది. వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్తున్నాం మనం. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు, ఎవ్వరు రారు, మేము చూసుకుంటాము, అందరినీ ఆపే బాధ్యత మాది అంటున్నాం. ఇంతకంటే ఏం కావాలి? 30 సంవత్సరాలు పనిచేస్తాయి ఆర్టీసీ డిపో దగ్గరికి పోయి బాడీ తీసుకోవడానికి. తెలంగాణలో గిన్ని ఆంక్షలు, గిన్ని ఆక్షేపాలు, ఇంత నిర్బంధం అంటే అందరూ అనుకుంటున్నారు. పేనమికలో పోయి పోయేటట్టు అవేది పరిస్థితి, కార్మికుల పరిస్థితి. అప్పుడు కట్టినది, ఇప్పుడు కట్టినది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కరీంనగర్లో బాబు గారు చనిపోయినప్పుడు, ఆర్టీసీ కార్మికులు చనిపోయినప్పుడు డెడ్ బాడీ ఆర్టీసీ పర్సన్స్ తప్పే ఉన్నది అని చెప్పి వీళ్ళే ప్రశ్నించారు. వీళ్ళే అప్పుడు గుర్తురాలేదు మీకు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా మీ వాదన అయిపోయా. మేనిఫెస్టో వంటిది మాయం చేస్తే అయిపోయి కదా. వాళ్ళు ఏదో గుంతకుగా జరుగుతారు. వాళ్ళు ఏమన్నా అంతా అయిపోయింది. ఒక్కసారి బాడీ తీసుకపోయి కొట్టడానికి ఉన్న ఇబ్బంది లా అండ్ ఆర్డర్ ఎందుకు వస్తుందన్నా? బస్సులు వాళ్ళు పడతారా? దాని బాధ్యత నేనే అంటున్నా కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ అంటున్నారు కదా. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టుకోవద్దు. మీరు కింది స్థాయి వ్యక్తుల, నాయకుల అధికారుల మాట వినకండి. వెంటనే మీరు స్పందించి మేము ఎవరైనా రాము, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, దాన సంస్కారాలు ఏమేమో రేవంత్ రెడ్డి గారు రచ్చి చేసుకోమంటున్నారు. చేసుకోమని చెప్పాలి. పోలీస్ కమిషనర్ మీతో మాట్లాడండి, ఏం మాట్లాడండి? వాళ్ళు అది రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తే ఏముంటుంది? అలా కుటుంబ సభ్యులు ఒప్పుకోండి, మాదే ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడానికి మాదే ఉంటుంది. నేను వచ్చి కుటుంబ సభ్యులను మీరు ఒప్పుకోని అంటున్నాను నేను. అని మేము ఒప్పించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు సెంటిమెంట్ అంటున్నారు. సెంటిమెంట్ దెబ్బతీసే అధికారం ఎవరికి లేదు. పోలీస్ అధికారి చనిపోతే హెడ్ క్వార్టర్స్ తీసుకోగలుగుతారు. ఇప్పుడు మా కార్యాలయం చనిపోయారు అనుకోరు, ఏం చేస్తాం? మా కార్యాలయం తీసుకుపోతాం. ఇలా ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక నిబంధన అన్నట్టుగా ఆర్టీసీ కార్మికులు ఎవరు చనిపోయినా కూడా ఆర్టీసీ డిపో పోరాదు, నిషేధం. ఇదేమన్నా ఇంకేం బెదిరిస్తున్నారు? మీరు చెప్పినట్టు వినకుంటే మీ బెనిఫిట్స్ రాకుండా చేస్తాను. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపించి బెదిరిస్తున్నారు. జేబులోకి వెళ్ళిస్తురేది, పైసలు ఇచ్చేది, ఇక కూడా ఉంటామేది, ఇక కూడా ఎట్లా గుంజాలో అట్లా కొంచెం వసూలు చేస్తాం. అట్లా వార్నింగ్లు, హెచ్చరికలు చేస్తే ఎవరు భయపడ్డాడు కాదు. ఇక్కడ చేతులు మూసుకొని కూర్చొని ఎవరు లేరు. ఇక్కడ అనవసరంగా ప్రభుత్వము ఇష్యూను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వచ్చి ఎవరొకరు వచ్చి మీరు ఆ బాడీని తీసుకుపోయి ఒక 5 నిమిషాలు బస్ స్టాండ్ దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి కోరుతాను. ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఒక ఆర్టీసీ కార్మికుడి పట్ల పోలీసులు వివరించిన తీరు, ప్రభుత్వం తీరును ఎట్లా చూస్తారు? నిర్బంధం అంతే. నిర్బంధాల మధ్య ఇది ధర్నాలు చేస్తుంటే టెంట్ హౌస్లను పిలిపించి, టెంట్ హౌస్ యూనియన్ పిలిపించి మీరు టెంట్లు ఇవ్వద్దు, మీరు కుర్చీలు ఇవ్వద్దు, ఆ కరెంట్ ఇవ్వద్దు అని వాళ్ళు బెదిరిస్తే డిపోలలో ఏమైనా ఉంటుందా సార్? ఏమన్నా గింత మూర్ఖత్వమా? అబ్బాయి ఏం రాచరిక పాలనే ఇది. గతం అట్నే ఉండే, ఇప్పుడు అట్నే ఉండదు. కార్మికులు మొత్తం ఇక్కడ చూడండి, ఎవ్వరు కలిగింది తిట్టకుండా తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. అయినా ప్రభుత్వం దిగిరాకుంటే కూర్చుంటా, నేను కూడా ఈయన కూర్చుంటా. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా తప్ప నీకు ఎంచిపోండి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే మీ వైపు చేసే డిమాండ్ ఏంటి? న్యాయం అనేది అంతపని చేయాల్సిందే. ప్రభుత్వం జరగలిస్తుందా? ఇప్పుడు ఉన్నదాని మీద నన్ను అధికారులు ఫోన్ చేశారు, నేను ఒకటి చెప్పిన, కుటుంబ సభ్యులను మీరు ఒప్పుకుంటే నాకు సంబంధం. కుటుంబ సభ్యులు వాళ్ళ కోరిక ఏంది? బాడీని ఒక 5 నిమిషాలు బస్ స్టాండ్ దగ్గర డిపో దగ్గర తీసుకోవాలంటారు. నేను దానికి కట్టుబడి ఉన్నాను. అయ్యేదానికి ఇట్లా కూర్చుంటాను. అన్న సమస్యలు పరిష్కారం అయ్యే టైంకి వచ్చింది. ఈ టైంలో చర్చలు అని చెప్పి మళ్ళీ చల్లార్చే ప్రయత్నం చేస్తే కార్మికులు ఎవరు ఊరుకోరు. ఇది వాళ్ళు దేనికోసం చర్చ లేపు. ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు ఏమని, మేము అధికారానికి వచ్చిన 100 రోజుల లోపల వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తాము, 2 PRCలు ఇస్తాము, నెక్స్ట్ PRCకి వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగాలు యాడ్ చేస్తాము,
అన్ని రకాలుగా వీళ్ళు మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 28 అభయస్తము ఆ బస్ మాస్టర్ వస్తాం ఇప్పుడు అయిపోయింది దాంట్లో పేజ్ నెంబర్ 28లో మీరు మొత్తం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కవ్వే అడుగుతున్నారు వీడు. నువ్వు 32 అద్దే 32 డిమాండ్ పక్క పెట్టు. ఇవి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినా వాళ్ళని ఒప్పిస్తాను. 32 పక్క పెట్టు. ఈ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారో గవ్వే అమలు చేయి. 100 రోజులు అమలు చేస్తాడు 900 రోజులే. నీకు ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంత బడ్జెటు, ఎంత ఖర్చు వస్తుందని చెప్పి ప్రభుత్వానికి తెలియదు. అప్పుడు తెలియదే మేనిఫెస్టోలో పెట్టిరా. దానికి మన చర్చలు ఎందుకు? ఇంకా నీకు లెక్కపత్రం ఉంది కదా, మరి చర్చలు ఎందుకు? మళ్ళీ ఐఏఎస్లతో గ్రూపులు చర్చలట, మినిస్టర్లతో చర్చలట. ఈ చర్చలతో మళ్ళీ టైంపాస్ చేస్తారు, ఇక సలహస్తారు. ఇక అమాయకంగా మళ్ళీ వినాలి పోయి మళ్ళీ నెలలు చూసి మళ్ళీ ధర్నాలు చేయాలి. చర్చలు ఏమో అవసరం అని చెప్పు. నీకు ప్లాన్ నాకు తెలియదు. కార్మికులు ఎంతమంది ఉన్నారు, మాకు ప్రణాళిక లేదు, ఏం లేదు. వట్టేనా తూతూ మంత్రంగా మేనిఫెస్టోలో పెట్టమని అట్లా చెప్పాలి. చర్చలు దేనికోసం నీ ప్లాన్ నీకు తెలియదు. నీకు ఎంతమంది ఎంత బడ్జెట్ అని చెప్పండి. ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తారని ఆర్డీఓ గారు చెప్పారు సార్. 10 లక్షలతో ప్రాణం వస్తుందా అన్న? 10 లక్షలు పాపం ఇంత ఘోరం అంటే ఆయనకు సొంత ఇల్లు వాళ్ళ బిడ్డ ఇంటి ఉంటాడట. సొంత ఇల్లు ఆయనకు. సొంత ఇల్లు లేకుండా ఒక ఆర్టీసీ కార్మికుడు అన్న వాళ్ళు మీరు అందరూ అనుకుంటారు కదా, ఇప్పుడు డ్యూటీలో ఉన్నంత మనకి ఉద్యోగస్తులు పదవి వివరం ఉన్న జీతం ఎంత తెలుసా? ఆ తరహా పెన్షన్ కూడా తక్కువ వస్తాయి. ఆ తరహా పెన్షన్ వాళ్ళకి లోన్లు ఇయ్యరు. హెల్త్ కార్డులు ఏముండయి, ఎవడు అప్పియ్యాడు. ఆర్టీసీ కార్మికుడు వాళ్ళు అప్పియ్యారు, లోన్లు ఇయ్యరు. ఉద్యోగంలో చేసినంత మాత్రమే ఆ గౌరవం కూడా ప్రభుత్వం లేకుండా చేస్తున్నది ఇవాళ. కానీ కనీసం ఉన్నప్పుడు గౌరవం ఇవ్వండి. ఉన్నప్పుడు చచ్చిపోయిన కానీ గౌరవం ఇవ్వండి. కనీసం డెడ్ బాడీ కానీ గౌరవం ఇవ్వండి. మీరు వాళ్ళ కుటుంబానికి గౌరవం ఇవ్వండి. లా అండ్ ఆర్డర్ పేరు చెప్పి మీరు ఆపే ప్రయత్నం చేస్తే మీకు నష్టం.